ఎస్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే వేముల వీరేశ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎట్లా మీరు బాధ పెట్టిరు, ఎట్లా బయటకు పంపిరో అనేక విషయాలు ఇవాళ చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఈరోజు చరిత్రహీనులైన మీరు, చరిత్రహీనులుగా మిమ్మల్ని బుద్ధి చెప్పినటువంటి ప్రజల ముందుకు వచ్చి అంటే మీరు చెప్తా ఉంటే నవ్విపోదురుగాక నాకేందన్నటువంటి పద్ధతిలో ఉంది తప్ప మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదు, సబ్జెక్టు లేదు. మా క్షమాపణ గిది, మేము చేసిన పాపాలకు మా క్షమాపణ గిది, బంగారు తెలంగాణని వజ్రాల తెలంగాణని ఒక దరిద్రపు తెలంగాణగా తయారు చేసిన ఆలోచించడానికి స్కోప్ ఉన్నది. ఇవాళ మీరు అడ్డగోలుగా దొంగ సర్వేలు పెట్టి ఇక వచ్చేది మేమే, రాబోయేది మేమే, లేస్తే బతకరు వస్తే సస్తారు అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతుంటే ఈరోజు నవ్వుకుంటారు, గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటారు. 6 గ్యారెంటీలు అమలవుతుంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? ఇందిరమ్మ ఇండ్లు ఇంత గొప్పగా గ్రామాలలో నిర్మాణం అవుతుంటే వాళ్ళ కళ్ళు దొబ్బినాయా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి మరొక 2,000 ఇండ్లు వస్తున్నాయి. ఏనాడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది, ఉచితంగా బస్సు వస్తుంది. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ళ తరహా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ప్రతి నియోజకవర్గం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. ఇవన్నీ మీకు వినిపించవు, మీకేమైనా మా ముఖ్యమంత్రి కూర్చున్న సీఎం కుర్చీ, మీ దోపిడీ, మీ దుర్మార్గాలు, మీ యొక్క చీకటి సామ్రాజ్యం, ఇవి తప్ప ఇంకోటి మీ వ్యాపకాలు మీకు కనిపిస్తలేవు. ఏం చేశారు మీరు? తెలంగాణను గంజాయి తెలంగాణ, డ్రగ్స్ తెలంగాణగా ఒక దుర్మార్గమైన కల్చర్ను మీరు చేశారు. తెలంగాణలో ఒక జనరేషన్ను ధ్వంసం చేశారు. మీరు ఒక జనరేషన్ను ధ్వంసం చేసి తెలంగాణను వినాశనం చేసి ఇవాళ ఒక దుర్మార్గులుగా మీరు తయారయ్యారు. మీ దుర్మార్గపు, మీ విధ్వంసపు, మీ అరాచకపు విధానాల మూలంగానే ఈరోజు ఈ రాష్ట్రము ఇప్పుడిప్పుడే లేచి నిలబడి తన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక గొప్ప చేరాడా. అందుకే తెలంగాణ సమాజమా, యువకులారా, విద్యార్థులారా, మన భావోద్వేగాలకు గురైన మనము ప్రాణత్యాగాలు చేసుకుంటే బలైతే ఆ చితిమంటల పైన వీళ్ళు చలిగాగేటువంటి రకమే తప్ప మనకు మేలు చేసే రకం కాదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఒక శ్రీరామ రక్ష, తెలంగాణ యువతకు ఒక ఉద్యోగ భరోసా, తెలంగాణ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు,